హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు నాని స్వాతి లాగ్స్. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకని అనుకుంటున్నారా? మనం 400 సబ్స్క్రైబర్స్‌కి దగ్గరగా ఉన్నాము. సో, ఈ సెలబ్రేషన్స్ మీతో షేర్ చేసుకోకపోతే ఎలా చెప్పండి? అయితే అందుకనే కొబ్బరి మిఠాయి చేస్తున్నానండి. మా నాన్నగారు చిన్నప్పుడు ఎక్కువ కొబ్బరి మిఠాయి చేసేవాళ్ళు. నాకైతే చాలా ఇష్టం. అయితే ఈ సందర్భంగా 400 సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా! అవ్వలేదు ఇంకా. 368 సబ్స్క్రైబర్స్ మాత్రమేని. సో, అలా అలా 400 అవుతారు నాకు నమ్మకం ఉంది. ఈ హ్యాపీనెస్‌ని ఎందుకు షేర్ చేసుకోవాలి? మనం హ్యాపీగా ఉండాలంటే ఏదైనా పర్వాలేదు. అంతే కదా! అయితే అంతా బావుంది. కొబ్బరి మిఠాయి చేయడం అయితే రాదండి. సో, తినడం అయితే ఓకే గానీ చేయడం అయితే ఫస్ట్ టైం కదా! సో, అమ్మకి ఫోన్ చేశాను. ఆ అమ్మ అయితే చెప్పింది, ఇలాగా ఒక గ్లాసుడు పంచదార తీసుకో, కొబ్బరికాయలు కట్ చేసుకున్న తర్వాత కొంచెం ముదర పాకం వస్తే ఏస్తే అయిపోతుందని చెప్పిందనమాట. సో, దాన్ని బట్టి ప్రాసెస్ స్టార్ట్ చేశాను. కొబ్బరికాయలు అలాగే గుండ్రగా కట్ చేసుకున్నానండి. తర్వాత ఒక గ్లాసుడు పంచదార తీసుకొని కొంచెం వాటర్ ఏసి బాగా కలిపాననమాట. పంచదార కరిగిన తర్వాత కొంచెం పాకం వచ్చింది అనే టైంలోనే ఎలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను. అది కూడా బాగా కలిపాను. ఈ పక్కన పెట్టుకుంటే తర్వాత ప్లేట్‌కి ఆయిల్ అయినా, నెయ్యి అయినా రాసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే అది ఆ పాకం వేసిన తర్వాత బయటికి రావాలి కదా ఫ్రీగా. సో, అందుకని పాకం వచ్చింది లేనిదో ఒక గిన్నెలోన వాటర్ వేసుకొని ఉంచుకున్నాను. అది కొంచెం అలా తీస్తే దగ్గరికి ఇలా అయిపోవాలన్నమాట. కొంచెం చాక్లెట్లా అవ్వాలి. పాకం వచ్చిందండి. ఈ టైంలోనే కొబ్బరికాయ ముక్కలు వేయాలన్నమాట. సో, వేసాను. ఇంకొంచెం ఒక 2 మినిట్స్ బాగా కలుపుకున్న తర్వాత ఇంకొంచెం దగ్గరికి అవుతుంది. అప్పుడు మనం నెయ్యి రాసుకున్నాం కదా! ఆ ప్లేట్‌లోని ఇది వేసుకొని ఈవెన్‌గా స్ప్రెడ్ అవ్వాలి. ఎలా వచ్చిందని అనుకుంటున్నారా? బాగానే వచ్చిందండి. కాకపోతే ఇంకా గట్టిగా రావాలి. సో, నాది కొంచెం ఇలా వచ్చిందనమాట. అయినా పర్వాలేదు, బాగుంది. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్. కీప్ స్మైల్.